ఎంతమంది వచ్చినా సరే అందరము కలిసి గణపతి యొక్క దీక్షలో కేవలం ఉదయం 7 గంటలకల్లా వస్తే 7 గంటల నుంచి 8 గంటల వరకు దాంట్లో దేవుడి యొక్క నామస్మరణ కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, ఒక అరగంట. ఆ నామస్మరణ కాగానే గోపూజ ఉంటుంది, వరుస క్రమంలో భగవంతుని యొక్క పల్లకీ సేవ ఉంటుంది. ఆ భగవంతుని ఆరాధించుకుంటే మన జన్మ ధన్యమవుతుందిగా మనం భావించాలి. ఎందుకంటే ఈ భూమి యొక్క రుణాన్ని ఎవ్వరూ తీర్చుకోలేరు. మనం భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి ప్రాణులం. మనకు అన్ని విధాలుగా శక్తియుక్తులు ఇచ్చాడు భగవంతుడు. ఎట్లా జీవించాలి, మన అమ్మా నాయనలు మనకేం నేర్పించినారు, మనం ఏ విధంగా జీవిస్తే బాగుంటుంది. మన వీధుల్లో గణపతిని పెడుతున్నారయ్యా, పెట్టండి, సంతోషంగా పెట్టండి, ఉత్సాహంగా పెట్టండి, వైభవంగా పెట్టండి, కానీ నియమం పాటించాలి. గణపతి దేవుని దగ్గర ఎంత నియమంతో ఉంటే మనకంత విద్య వస్తుంది. మన దగ్గర వినయం లేదనుకోండి, ఆ గణపతి దేవుడు ఏదో విధంగా ఆయన బాధ పెట్టడు, మన జన్మను మనమే చెడగొట్టుకుని వాడమవుతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడాను తటస్థంగా ఉంటాడు, మనను అన్ని వేళల్లో చూస్తూ ఉంటాడు. మనను విడిచిపెట్టి గాలి ఒక్క నిమిషం కూడా ఉండదు. గాలి మనలో వెళ్ళిపోయింది అంటే మనం దేనికి పనికిరానటువంటి చెత్తతో సమానం. కాబట్టి ఆ గణపతి దేవుడి దగ్గర తప్పకుండా మనమందరము దీపారాధన చేయాలి. మనమందరం అంటే ఎవరెవరైతే మండలీలు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు నియమంతో ఉండాలి, ఒక దీక్షతో ఉండాలి. ఏం లేదు, పొద్దున ఖచ్చితంగా 6:30 గంటలకల్లా ఎక్కడెక్కడ మండపాలు లేవో 6:30 కల్లా అక్కడ దేవుని దగ్గర ఉండాలి. ఉండి అప్పుడు దేవుడు పూజ చేస్తే ప్రయోజనం. పొద్దున 6:30, సాయంత్రం 6:30. మిగతా సమయాల్లో ఒక మంచి వ్యక్తిని పిలిపించి భగవంతుని యొక్క ధర్మం ఏమిటి, మన లోకంలో ఏముంది, మనం ఎట్లా జీవించాలి, మన సమాజం ఏ తోలో పోతుంది, మనం ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లాంటి ఆలోచనతో ముందడుగు వేయాలి. వేస్తే ఏం జరుగుతుంది, మనందరికీ మంచి జరుగుతుంది. విశేషంగా గణపతి దేవునికి గుంజీలంటే బాగా ఇష్టం. గణపతి దేవుని యొక్క సన్నిధానంలో భక్తులందరికీ ఒక సూచన చేస్తున్నాను. ఉదయం 6:30, సాయంత్రం 6:30, రాత్రి 9 గంటలకు గణపతి దేవునికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి మంగళహారతులు ఇచ్చి జన్మను ధన్యం చేసుకున్నాము. నియమము లేకుండా మనం ఏ పని చేసినా కూడాను అది అంతా కూడాను వృధా అవుతుంది. కాబట్టి నియమ పాలన చేస్తూ దైవాన్ని మనం స్మరించుకోవాలి. 7వ తారీఖు శనివారం రోజున వినాయక చతుర్థి, అదేవిధంగా 17వ తారీఖు మంగళవారం రోజున వినాయక దేవుని యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలు మనం ప్రతినిత్యంగా చేసుకునేటువంటివే. కాకపోతే ఉల్లాసం కోసం చతుర్దశి వరకు పెద్దవాళ్ళు నిర్ణయం చేస్తారు. ఉల్లాసం కోసం ఒక మాట, రెండవది సంఘటితం కోసం మనమందరం ఒక్కటి కావాలి. ఎప్పుడైనా మనం ఒక్కటయ్యేది, ఒక దేవుణ్ణి పెట్టుకుంటే కానీ ఒక్కటిగా అయ్యేటువంటి అవకాశాలు లేవు. లేకపోతే నా ఇంట్లో నేనే ఉంటా, నీ ఇంట్లో నీవే, అట్లానే కాలం గడిచిపోతుంది. అట్లా కాలం గడవలేకుండా ధర్మం కోసం అని చెప్పి భగవంతుడు సూచించినటువంటి ఏ మంచి మార్గాలు అయితే ఉన్నాయో, 1, 2, 18 పురాణాలు రాసినాడు వేదవ్యాస భగవానుడు. ఆయనకు సహాయం చేసింది గణపతి దేవుడే. కాబట్టి అట్లాంటి మహామూర్తి, అట్లాంటి గొప్పనైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి గణపతి దేవుడి యొక్క ఉత్సవాల్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరిస్తే మనను దేవుడు ఒక మంచి మార్గంలో తీసుకొని పోతాడు అని చెప్పి అందరూ చెప్పండి. ధర్మస్య విజయోస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, గోమాతు జయోస్తు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గోపాలకృష్ణ భగవానికి, రాజాధిరాజ రామచంద్ర భగవానికి, జగదంబే విశ్వపాల్ని మాతాకి. భక్తులందరూ దృష్టి పెట్టుకోండి. మన దగ్గర గణపతి దగ్గర సేవలో వచ్చే మంగళవారం నాడు ఇట్లా అభిషేకం ఉండదు, మళ్ళీ మంగళవారం నాడు దాన్ని గమనించండి. అట్లానే రాకుండా ఉండదు, రావాలి. ఇక్కడ గణపతి యొక్క సేవలో తప్పకుండా పాల్గొనాలి. ఏమేమి జరుగుతున్నాయో ఆ వివరాలని కూడా ఇక్కడ బోర్డు పైన రాసి పెట్టడం జరిగింది. విశేషంగా ఉత్సవాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు పూజ చేసేటువంటి సమయాలు ఉన్నాయి, చిన్నవాళ్ళు పూజ చేసే సమయాలు ఉన్నాయి. వచ్చే శనివారం నాడు సాయంత్రం పూట 1000 మోదకాలతో యజ్ఞం ఉంటుంది. శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు. 10 కాగానే సత్య గణపతి వ్రతం. మనం ఇంట్లో సత్యాన్ని పూజ చేసుకుంటాం కదా, అదే కానీ కొద్దిగా విశేషంగా
జై జై గణేష్.